నామాన్ని స్తుతించి గణపరిచేటువంటి కృపను ప్రభు మనకిచ్చారు. అందును బట్టి ప్రభువును మనం స్తుతించే బదులమైంటున్నాం. వారం మధ్య ప్రకటనలు యథావిధిగా ఆదివారం ఉదయం 9:30 గంటలకు ఆరాధన కార్యక్రమం జరుగుతుంది. అలాగే బుధవారం రాత్రి 8 గంటలకు బైబిల్ క్లాస్, శుక్రవారం రాత్రి 8 గంటలకు సహోదరుల కూడిక, శనివారం 8 గంటలకు విజ్ఞాపన కూడిక జరుగుతుంది. కనుక అందరూ కూడా ప్రార్థన పూరితంగా ప్రతి కార్యక్రమంలో పాల్పొందాలని ప్రేమతో మనవి చేస్తున్నాం. మంచిది. పరిశుద్ధ గ్రంథంలోంచి ఆదికాండము 45వ అధ్యాయము 10వ వచనాన్ని చదువుతున్నాను, దయచేసి గమనించండి. ఆదికాండము 45:10. నీవు గోషేను దేశమందు నివసించెదవు. అప్పుడు నీవును, నీ పిల్లలను, నీ పిల్లల పిల్లలను, నీ గొర్రెల మందలను, నీ పశువులను, నీకు కలిగినది యావత్తును నాకు సమీపముగా ఉండును. దేవుడి కొద్ది వాక్య భాగాన్ని అందించిన రీతిగా చిన్న ప్రార్థన చేస్తాం. పరమందు ఆశీనుడమైన మా ప్రియ రక్షక మా యేసయ్య, ఈ యొక్క ఉదయకాల సమయంలో నాయన ఇంతవరకు ఆరాధన కార్యక్రమం అంతట్లో కూడా నాయన మీరే ముందుండి నడిపించారయ్యా. సర్వమహిమ ఘనత పొంది ఉన్నారని నమ్ముచూ ఉన్నాము. వాక్యోపదేశంలోనికి ప్రవేశించి ఉంటుండగా చదవబడినటువంటి లేఖన భాగం మీరు దీవించండి నాయన. నిలువబడిన నేను మట్టివాడను మీ యొక్క శిలువ చాటును మరుగుపరిచి పరిశుద్ధాత్ముని యొక్క సహాయం చేత మాలో ఉన్న ప్రతి ఒక్కరి హృదయాలతో మీరే మీ యొక్క దివ్యమైనటువంటి సంగతులను మాకు తెలియచేదురని యేసుక్రీస్తు వారి దివ్యనామములో స్తుతించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, మనం చదువుకున్నటువంటి వచ్చిన భాగాలలో గోషేను అనబడినటువంటి ప్రాంతములో దేవుని యొక్క ప్రజలు అలనాడు దేవుని యొక్క ఆజ్ఞను బట్టి ఆ ప్రాంతంలో వారు నివసించినట్లుగా మనం చూడగలుగుతూ ఉంటున్నాం. ఈ యొక్క గోషేను అనబడినటువంటి ప్రాంతము ఐగుప్తు దేశంలో ఉన్నది. నైలు నదికు తూర్పు దిక్కున నైలు నది ప్రవహిస్తూ ఉంటుంది. ఈజిప్ట్ దేశంలో మనందరికీ తెలిసినటువంటిదే. ఆఫ్రికా ఖండం అంతా కూడా అది ప్రవహిస్తూ ఉంటుంది. ప్రపంచంలోనే ద లాంగెస్ట్ రివర్ ఈజ్ నైల్ రివర్, అందరం చదువుకున్నటువంటి విషయాలు. అయితే ఈ యొక్క గోషేను అనబడినటువంటి ప్రాంతము 64 కిలోమీటర్ల చదరపు భూభాగము. ఇశ్రాయేలు జనాంగము అంటే యాకోబు, తన సంతానము. యోసేపు ముందుగానే దేవుడు అక్కడ స్థిరపరచబడిన తర్వాత అన్నల ద్వారా గెంటివేయబడి, అన్నల ద్వారా తరమబడిన తర్వాత, బానిసగా అమ్మివేయబడిన తర్వాత, ఆ బానిస దేశములో, ఐగుప్తు దేశములో ఫరో యొక్క నాయకత్వాన ఏ రీతిగా అంచెలంచెలుగా యోసేపు ఎదుగుతూ వచ్చాడో, తర్వాత మరి ఒక కాలాన ప్రధానిగా ఏర్పాటు చేయబడ్డాడు యోసేపు. ఆ విషయం మనందరికీ కూడా తెలిసినటువంటిది. అటు తర్వాత మరి అన్నలు దగ్గరికి వచ్చి అన్నలను క్షమించి మరి వారిని తనతో పాటు నివసించాలని యాకోబును కూడా తోడుకొని రమ్మని అన్నలకి చెప్పిన తర్వాత యోసేపు ఫరో దగ్గరికి వెళ్ళి, మాకు ఒక భూభాగం కావాలి, మా ప్రజలు నివసించడానికి, ఇదిగో వీరు మా అన్నలు, వీరు నా యొక్క తండ్రి అని చెప్పేసి పరిచయం చేసిన తర్వాత ఫరో వారికి గోషేను అనబడినటువంటి యొక్క ప్రాంతాన్ని ఇచ్చి, ఇక్కడ మీరు నివసించవచ్చు, ఇది మీ ప్రజలకు ఏర్పాటు చేయబడినటువంటి భూభాగము అని చెప్పేసి ఫరో చెప్పబడిన తర్వాత వారు అక్కడ నివసించడం ప్రారంభిస్తారు. సుమారుగా 70 మంది మరి ఆ కరువు సమయాలలో ఐగుప్తు దేశంలో గోషేను అనబడినటువంటి ప్రాంతంలోనికి వచ్చి నివసించినట్లుగా ఆదికాండంలో మనం చదివితే మనం అర్థం చేసుకోవచ్చు. అయితే ఈ యొక్క గోషేను అనబడినటువంటి ప్రాంతం ఏదైతే ఉందో అది ఫర్టిలిటీకి గుర్తుగా ఉన్నది. మరి సస్యశ్యామలమైనటువంటి ప్రదేశం, బాగా నీరు ఉన్నది, బాగా పొలాలు పండుతాయి, ఎక్కడా కూడా మరి ఆ ఎడారి కానీ కరువు కానీ లేనటువంటి పరిస్థితులు. అక్కడ ఒక విత్తనాన్ని నాటితే
అది ఫలభరితమైనటువంటి నేలగా, ఫలభరితమైనటువంటి ప్రాంతంగా ఐగుప్తు అంతట్లో కంటే కూడా గోషేను ప్రత్యేకించబడినటువంటి మరి ఏర్పాటును మనం దైవలేఖనాల ద్వారా గమనించవచ్చు. అంటే చుట్టూ ఉండేటువంటి భూభాగం వేరు, గోషేను భూభాగం వేరు, దాని యొక్క పరిస్థితులు వేరు. దేవుడు దానిని ప్రత్యేకపరిచినటువంటి వాడిగా మనం ఇక్కడ లేఖనాల ద్వారా మనం గమనించవచ్చు ప్రియులారా. అయితే దేవుడు ఎందుకు ఈ యొక్క ప్రాంతాన్ని ప్రత్యేకపరిచాడు, దానిని ఎందుకు యాకోబు సంతానానికి అనగా ఇశ్రాయేలు యొక్క జనాంగానికి ఎందుకు దేవుడు ఏర్పాటు చేశాడు అని అంటే, అది అనాది కాలంలో జరిగినటువంటి సంకల్పము. ముందుగానే అబ్రహాముకు తెలియచెప్పాడు, నీ సంతానాన్ని నేను ఐగుప్తులకు బానిసగా నేను అమ్మివేస్తాను, వారు అక్కడ కొంతకాలము కొన్ని సంవత్సరాలు 400 సంవత్సరాలు వారు బానిసలుగా అక్కడ ఉంటారు. అయితే ఎందుకు బానిసలుగా ఉంటారు అనంటే, వారిని నేను ఒక గొప్ప జనాంగంగా, గొప్ప సిరి సంపదలతో వారు తిరిగి తమ స్వదేశానికి వచ్చేటువంటి ఏర్పాటును నేను చేస్తున్నానని చెప్పేసి మనం ఇదివరకు కూడా కొన్ని వారాల క్రితం ధ్యానం చేసాం. అబ్రహాము ఆ యొక్క దీపముతో మరి ఆ నిబంధన జరిగినప్పుడు. అయితే ఈ యొక్క ప్రత్యేకించబడినటువంటి అనుభవాన్ని గురించి మనం ఇక్కడ ఈ రోజున మనం ధ్యానించబోతా ఉంటున్నాం. గోషేను ప్రత్యేకించబడినటువంటి అనుభవానికి గుర్తుగా ఉన్నది. చుట్టూ ఉన్నటువంటి పరిస్థితులతో ఏకీభవించినటువంటి ప్రాంతము కాదు, కానీ దేవుని ప్రజల కొరకు, దేవుని ప్రజల నిమిత్తమై ప్రత్యేకంగా దేవుని ద్వారా ఏర్పాటు చేయబడినటువంటిదిగా మనం చూడగలుగుతూ ఉంటున్నాం. అలాంటి కరువు పరిస్థితుల మధ్య ఫరో ఆ నేల ప్రాంతాన్ని వారికి ఏర్పాటు చేశాడు. ఫరోకు తెలీదా తన యొక్క రాజ్యంలో ఏ భూభాగం ఎక్కడ ఎలా ఉంటుంది, ఎక్కడ ఏ పరిస్థితులు ఎలా ఉంటాయి, ఎక్కడ పంటలు పండుతాయి, ఎక్కడ పంటలు పండవు, సమస్తము ఫరోకు తెలుసు. అయితే తన స్వజనానికి ఏర్పాటు చేసుకోక మరి యాకోబు సంతానానికి, యోసేపు యొక్క కుటుంబీకులకు ఆ ప్రాంతాన్ని ఏర్పాటు చేసినట్లుగా మనం చూడగలుగుతాం. దేవుని యొక్క ప్రత్యేకమైనటువంటి ఏర్పాటులు దేవుని యందలి నమ్మిక ఉంచినటువంటి బిడ్డలకు ఏ రీతిగా ఉంటాయి అని అంటే, అన్య జనాంగాల మధ్య మనం ఉంటున్నప్పటికీ కూడా తన యందు మనం విశ్వసించినప్పుడు, తన మీద మనం ఆధారపడినప్పుడు, తన ప్రత్యేకమైనటువంటి దీవెన ఎన్ని పరిస్థితులు మన చుట్టూ అనానుకూలంగా ఉన్నప్పటికీ కూడా వాటన్నిటి మధ్య కూడా దేవుడు మనల్ని ప్రత్యేకపరిచి ఒక ప్రత్యేకమైనటువంటి దీవెనతో నడిపించేటువంటి దేవునిగా మనం చూడగలుగుతూ ఉంటున్నాం. కనుక గోషేను అనబడినటువంటి ప్రాంతము అనగా ప్రత్యేకించబడినటువంటి ప్రాంతము, సస్యశ్యామలమైనటువంటి ప్రాంతము, ఫర్టిలిటీకి గుర్తుగా ఉన్నటువంటి ప్రాంతము, మరి దేవుని యొక్క కాపుదలకు, దేవుని యొక్క దీవెనకు ప్రత్యేకించబడినటువంటి ప్రాంతముగా మనం చూస్తూ ఉంటున్నాం. దేవుడు ప్రత్యేకమైనటువంటి వాడు. పేతురు పత్రికలు అంటాడు కదా, నేను పరిశుద్ధుడిని కనుక మనల్ని కూడా ఎలా ఉండమంటాడు, పరిశుద్ధులంగా ఉండమంటాడు. ఎందుకు అనంటే అది ప్రత్యేకించబడినటువంటి అనుభవం. రక్షించబడినటువంటి సంఘాన్ని దేవుడు ఒక ప్రత్యేకమైనటువంటి విధానంగా చూడాలని ఇష్టపడుతూ ఉంటున్నాడు. లోకముతో ఏకీభవించినటువంటి అనుభవము కాదు. ఐగుప్తు అనగా అర్థం ఏంటి ఆత్మీయంగా చెప్పండి? ఐగుప్తు దేనికి సంకేతం? లోకానికి సంకేతం. అలాగైతే ఐగుప్తు ప్రాంతం అంతా కూడా లోకానికి సంకేతంగా ఉంటే, ఈ గోషేను అనబడినటువంటి ప్రాంతము మాత్రము దేవుని కొరకు ప్రత్యేకించబడినటువంటి ప్రాంతము, దేవుని ప్రజల కొరకు ప్రత్యేకించబడినటువంటి ప్రాంతము, దేవుని ప్రజల నిమిత్తమై వారి కొరకు దేవుడు ఆ లోకములో నుండి అదే స్థలంలో ఉన్నారు వాళ్ళు, అదే దేశంలో ఉన్నారు వారు, కానీ దేవుని యొక్క దీవెనకు ప్రత్యేకమైనటువంటి గుర్తుగా మనం చూడగలుగుతూ ఉంటున్నాం. దానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే దేవుడు అనేకమైనటువంటి తెగుళ్ళు ఐగుప్తు మీదకి పంపించాడు. అయితే వాటన్నిటి మధ్య కూడా దేవుడు గోషేను ప్రాంతాన్ని సంరక్షించినటువంటి వాడిగా, దేవుడు కాపాడినటువంటి వాడిగా మనం ఇక్కడ చూడవచ్చు ప్రియులారా. ఆదికాండంలో 47 త్రిప్పండి, 47:27 చదవండి. 47:27 నివసించిరి. చూడండి, అక్కడ వారు ప్రాంతంలో నివసించి అందులో వారు ఆస్తిని సంపాదించుకొని
సంతానాభివృద్ధి పొంది మిగుల విస్తరించిరి. దేవుడి ప్రత్యేక పరిస్థితి ఎలా ఉంటుంది? విస్తరణ, ఆత్మీయమైనటువంటి దీవెన, వారి యొక్క సంతానము అభివృద్ధి పొందినటువంటిదిగా మనం చూడగలుగుతా ఉంటున్నాం. అంటే దేవుడు ఎందుకు ఆ ప్రత్యేకించబడినటువంటి స్థలానికి వారిని మాత్రమే పంపించాడు అని అంటే, వారిని దీవించటానికి పంపించాడు, వారిని విస్తీర్ణం చేయటానికి ఆ స్థలానికి పంపించాడు. అందుకు దేవుడు ప్రత్యేకపరిచినట్లుగా మనం చూడగలుగుతా ఉంటున్నాం. మన దేవుడు ప్రత్యేకపరిచేటువంటి దేవుడు, వేరు చేసి దీవించేటువంటి దేవునిగా మనం చూడగలుగుతా ఉంటున్నాం. పగలను రాత్రిని వేరు చేసినటువంటి దేవుడు, వెలుగును చీకటిని వేరు చేసినటువంటి దేవుడు, అన్య జనాంగాలను రక్షించబడినటువంటి దేవుని ప్రజలను వేరు చేసినటువంటి దేవునిగా మనం చూడగలుగుతా ఉంటున్నాం. సామాన్యంగా సహోదరులు రోజు అన్నం వండేటప్పుడు బియ్యంలో ఏమన్నా రాళ్ళు ఉన్నాయా అనేది సర్వసాధారణంగా గమనించి వండే ముందు ఏమన్నా రాళ్ళు ఉంటే వాటిని తీసివేస్తూ ఉంటారు. నాకు తెలిసి ఇప్పుడు ఏ ఒక్క బియ్యంలో కూడా రాళ్ళు ఉండట్లేదు. అది కొంచెం పూర్వ దినాల్లో రాళ్ళు లేకపోతే ఏదైనా గడ్డి అట్లాంటివి ఉండేటువంటివి, కానీ ఇప్పుడు ముందుగానే అంతా ఫిల్టర్ చేసేసి మనకి ఇచ్చేస్తున్నారు కాబట్టి అంతగా మనం గమనించి. అయితే ఇక్కడ దేవుడు ప్రత్యేకించినటువంటి క్రమాన్ని మనం చూసినప్పుడు ఒక 5 విషయాలు నేను ఈ యొక్క మధ్యాహ్న కాలపు సమయంలో నేను మీకు తెలియచేయాలని ఇష్టపడతా ఉంటున్నాను. ఆ 5 విషయాలు మొదటిది మనం చూసినట్లయితే నిర్గమాకాండం త్రిప్పండి. నిర్గమాకాండము 8వ అధ్యాయము 22వ వచనం. నిర్గమాకాండము 8:22. నేనే యెహోవానని నీవు తెలుసుకున్నట్లు ఆ దినమున నేను నా ప్రజలు నివసించుచు ఉన్న గోషేను దేశమును వినాయించెదను. అక్కడ ఈగల గుంపులు ఉండవు. దేవుడు ఇక్కడ అనేకమైనటువంటి తెగుళ్ళు ఐగుప్తు దేశానికి పంపించాడు. అయితే ఇక్కడ ఈగల గుంపును పంపించినట్లుగా మనం చూడగలుగుతా ఉంటున్నాం ఐగుప్తు ప్రజల మీదకి. సర్వసాధారణంగా మన ఇళ్లలో ఎప్పుడైనా చాలా రేర్గా ఆ డోర్స్ ఓపెన్ ఉండో లేకపోతే కిటికీలు ఓపెన్ ఉండో ఒక ఈగనో 2 ఈగలు వచ్చినాయి అనుకోండి, ఎలా ఉంటుంది? మనకి చాలా చీదరగా ఉంటుంది. ఈగ ఎప్పుడు వెళ్ళిపోతుందా అని చెప్పేసి ఉంటుంది. లేకపోతే చెవు చుట్టూ వచ్చేసి గుయ్యి అని చెప్పి తిరుగుతూ ఉంటే మనం ఏ పని కూడా చేసుకోలేం. దాన్ని తరిమి బయటికి పంపించేంత వరకు కూడా మనకు మనస్సు ప్రశాంతంగా ఉండదు. అలాంటిది ఈగల సమూహము గుంపులుగా, ఇక్కడ ఈగల గుంపులు ఉండవు అంటే గుంపులుగా ఈగలు దేవుని యొక్క ఆ యొక్క జడ్జిమెంట్ను బట్టి, దేవుని యొక్క తీర్పును బట్టి ఇశ్రాయేలీయుల జనాంగాలకు దేవుడు అక్కడ కాపుదలనిస్తానని చెప్పి తెలియజేస్తూ ఉంటున్నాడు. ఐగుప్తు ప్రజల మీద ఏమో ఈగలు గుంపులుగా వాలుతూ ఉంటున్నాయి. ఐగుప్తు ఇళ్లలోనికి వెళ్ళిపోయి ఈగలు ప్రవాహంగా అవి ఉంటా ఉంటున్నాయి. కానీ ఇశ్రాయేలీయులు అంటే గోషేను ప్రాంతంలో మాత్రము ఎలాంటి సమస్య లేకుండా దేవుడు ఇక్కడ ఏమంటున్నాడంటే చూడండి, నేనే యెహోవాను అని తెలుసుకున్నట్లు ఆ దినమున నేను నా ప్రజలను గోషేనును ప్రత్యేకపరుస్తూ ఉంటున్నాను అని చెప్పి ఇక్కడ తెలియచేస్తా ఉంటాను. గాడ్ ఈజ్ ప్రొటెక్టింగ్. తన యందు నమ్మిక ఉంచినటువంటి బిడ్డలకు కాపుదలను అనుగ్రహించేటువంటి దేవుడిగా మనం చూస్తూ ఉంటున్నాం. కొన్ని సంవత్సరాల క్రితము భయంకరమైనటువంటి కరోనా వైరస్ ప్రపంచాన్ని కుదివేసినప్పుడు మనము కాపాడబడ్డాం, మనము పోషించబడ్డాం, మనము జీవమును కలిగి ఉన్నాం. కొన్ని పరిస్థితుల మధ్య అనారోగ్యానికి క్షీణించుకొని వెళ్ళిపోయినప్పటికీ కూడా దేవుడు అలాంటి అనారోగ్యమైనటువంటి పరిస్థితుల మధ్య కూడా తన కృపను కుమ్మరించి, తన దీవెనను కుమ్మరించి, తన హస్తాన్ని మన నుండి ఎడబాపక ఇశ్రాయేలుకి జరిగినటువంటిది అదే. నేనే యెహోవానని మీరు తెలుసుకున్నట్లుగా కేవలం ఇశ్రాయేలు మాత్రమే కాదు తెలుసుకునేది, చుట్టూ ఐగుప్తులో ఉన్నటువంటి ప్రజలు కూడా అరే మన ఇళ్లలోకి ఈగలు వచ్చేసి గోషేను ప్రాంతంలో ఉంటున్నటువంటి ఇశ్రాయేలులో ఇళ్లలోకి ఈగలు వెళ్ళలేదే అని చెప్పేసి వారు కూడా వీరి దేవుడు గొప్పవాడని బహుశా తలంచుకొని ఉంటారు.
91వ కీర్తన త్రిప్పండి. 91వ కీర్తన 3వ వచనం. 91:3. వేటకాని ఊరిలో నుండి ఆయన నిన్ను విడిపించును, నాశనకరమైనటువంటి తెగులు రాకుండా నిన్ను రక్షించును. గనుక మనకు తెలియనటువంటి అపాయం లేక తెలిసినటువంటి అపాయం ఏదైనప్పటికీ కూడా, అది అనారోగ్యం కావచ్చు, అది భయంకరమైనటువంటి ఒక సమస్య కావచ్చు, ఎలాంటిదైనా కానీ దేవుడు అలాంటి వేటకాని ఊరిలో నుండి మనల్ని తప్పించి మనల్ని నడిపించేటువంటి దేవునిగా మనం చూడగలుగుతూ ఉంటున్నాం. రోడ్డు దాటుతా వెళ్ళిపోయేటువంటి వారు మరణిస్తూ ఉంటున్నారు. మొన్న ఇక్కడ జరిగింది కదా అంబర్పేటలో, ఒక లేడీ రోడ్డు దాటుతూ ఉంటే బస్సు టర్నింగ్ చేసుకుంటా ఎక్కిచ్చేసింది. ఎక్కడా కూడా కాపుదల అనేది లేదు. కానీ దేవుని దగ్గర కాపుదల ఒక విశ్వాసిగా మనము కలిగి ఉంటున్నాం. ఆయన రక్షణను మనం కలిగి ఉంటున్నాం. ఆయన యొక్క ప్రొటెక్షన్ని మనం కలిగి ఉంటున్నాం. when we are dwelling with God, we are being protected by him. ఆయన ద్వారా మనము కాపాడబడుతూ ఉన్నామనే విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి ప్రియులారా. యోబు ఒక చక్కటి మాట అంటున్నాడు త్రిప్పండి. యోబు గ్రంథము 3వ అధ్యాయము 25వ వచనం. తన అనుభవంలో గుండా మాట్లాడుతా యోబు చూడండి ఏమంటున్నాడు. యోబు 3:25. ఏది వస్తుందని నేను ముందుగా భయపడ్డానో అది నాకు సంభవించుచు ఉన్నది. నాకు భీతి పుట్టించినదే నా మీదకి వచ్చుచు ఉన్నది. యోబు ముందుగానే అనుకున్నాడంటే జరగబోయేటువంటి ప్రమాదం ఏంటో అనేసి. ఎందుకంటే దేవుని యొక్క నియమము తెలిసినటువంటి వాడు గనుక, దేవుని యొక్క మనసును ఎరిగినటువంటి వాడు గనుక, యోబు నీతిమంతుడు గనుక, యోబు న్యాయవర్తనుడు గనుక, యోబు యథార్థవంతుడు గనుక, దేవుని యొక్క సంభవాలను, దేవుని యొక్క పరిస్థితులను సమస్తము కూడా ముందుగానే ఎరిగినటువంటి వాడు. అయితే ఏదైతే ముందుగా వస్తుందని నేను గ్రహించానో అది ఆల్రెడీ వచ్చింది అని చెప్పి యోబు తన మాటల ద్వారా తెలియచేస్తూ ఉంటాడు. కొన్నిసార్లు మనం కూడా మన చుట్టూ జరిగేటువంటి పరిస్థితులను బట్టి మనం ఏమనుకుంటాం, అప్పుడప్పుడు మనం కూడా అంటూ ఉంటాం, ఇలా జరిగిద్దని నాకు ముందే తెలుసు అని చెప్పాడు. సహోదరులు ఎప్పుడైనా కూర వండినప్పుడు కొన్నిసార్లు భర్తలు అంటూ ఉంటారు, ఈ కూర ఇలా ఉంటుందని నాకు ముందే తెలుసు అని చెప్పాడు. కాబట్టి దేవుని యొక్క కాపుదల మనల్ని ప్రత్యేకపరిచి ఎంతగా దేవుడు మనల్ని సంరక్షిస్తున్నాడో ఈ మధ్యాహ్న కాలపు సమయంలో మనం అర్థం చేసుకోవలసినటువంటి వారమై. అయితే యోబు భీతి కలిగినప్పుడు, ప్రమాదము వస్తుందని గ్రహించినప్పుడు తన విశ్వాసాన్ని మాత్రం కోల్పోయినటువంటి వాడు కాడు. ముందుగానే ప్రమాదం వస్తుందని తెలిసినప్పటికీ కూడా తాను దేవుని మీద ఉన్నటువంటి నమ్మికను మరి పోగొట్టుకున్నటువంటి వాడు కాడు. నేడు సంఘము లోకములో మనం ఉంటున్నాం. సంఘము మీదకి శ్రమ వస్తుందని మనకు తెలుసా తెలీదా? తెలుసు. లోకములో సంఘమునకు అనేక రకాలైనటువంటి పరిస్థితులు, చుట్టూ ఉన్నటువంటి ఇతర మతాల ద్వారా, ఇతరమైనటువంటి వ్యక్తుల ద్వారా సంఘానికి కీడు జరిగించి, విశ్వాసుల్ని హతమార్చి, సేవకుల్ని చంపివేసి, అనేక రకాలుగా సువార్త కార్యక్రమాలకు ఆటంకం చేసి అన్నీ మనకు తెలుసు. కానీ మనం మాత్రం మన ప్రభు మీద ప్రేమను మనం విడిచిపెట్టట్లేదు. ఎందుకు అనంటే మనకు ఆల్రెడీ తెలుసు ఈ పరిస్థితులన్నీ కూడా జరుగుతాయని. అందును బట్టి దేవునిని మరింతగా నమ్మకంగా మన జీవితాలను, విశ్వాస పోరాటాన్ని మనం పోరాడవలసినటువంటి వారమైంటున్నాం. అయితే ఈగల గుంపులు గోషేను ప్రాంతమునకు రాలేదు. ఎందుకంటే దేవుడు ఆ స్థలాన్ని ప్రత్యేకపరిచినట్లుగా మనం చూడగలుగుతూ ఉంటున్నాం. రెండవ మాట మనం చూసినట్లయితే 9వ అధ్యాయము 4వ వచనం చదవండి. 9:4. నిర్గమాకాండము 9 లేక 6 నుంచి చదవండి. మరునాడు యెహోవా ఆ కార్యమును చేయగా ఐగుప్తీయుల యొక్క పశువులన్నీ చచ్చెను గాని ఇశ్రాయేలీయుల యొక్క పశువులు
దేవుని యొక్క కాపుదల చుట్టూ బలమైనటువంటి ఉపద్రవం ఉన్నా కానీ ముందేమో ఈగల నుండి కాపాడబడ్డారు. అంటే చిన్న చిన్న విషయాల నుండి, చిన్న చిన్న సమస్యల నుండి వారు కాపాడబడ్డారు. రెండవది, ఇక్కడ దేవుడు ఏం చేస్తూ ఉన్నాడంటే ఐగుప్తీయుల పశువులు, ఆ పై వచనాల్లో, అయితే యెహోవా ఇశ్రాయేలుల పశువులను ఐగుప్తు పశువులను వేరుపరచెను. ఉపద్రవం వస్తుందని ముందుగానే తెలిసి దేవుడు ఏం చేశాడు? పశువులను వేరుపరిచినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఎందుకంటే ఐగుప్తుకు ఉన్నటువంటి ఆ యొక్క అహంభావాన్ని బట్టి, ఐగుప్తుకు కలిగి ఉన్నటువంటి గర్వాన్ని బట్టి, వారిని దేవుని విషయాల బట్టి, దేవుని యొక్క మరి ఆ దేవుని బిడల యొక్క పశువుల నుండి ముందుగానే వేరుపరిచేశాడు. ఎందుకంటే అక్కడ తీర్పు రాబోతుందని ముందుగా తెలిసినప్పుడు దుష్టులను మంచివారి నుండి ముందుగానే దేవుడు వేరుపరిచినట్లుగా మనం చూడగలుగుతూ ఉంటున్నాం. అయితే మనం ఇక్కడ చూస్తూ ఉంటున్నాము, మరునాడు యెహోవా ఆ కార్యము చేయగా, అంటే ఏ కార్యం అంటే తన తీర్పును చేయగా, ఐగుప్తీయుల పశువులన్నీ చచ్చెను కానీ ఇశ్రాయేలుల పశువులు ఒక్కటి కూడా చావలేదు అని చూస్తూ ఉంటాం. దేవుని యొక్క ప్రొటెక్షన్ అంత గొప్పగా ఉంటుంది. ఎందుకనంటే ప్రత్యేకపరిచినప్పుడు ఇశ్రాయేలు జనాంగము దేవునికి లోబడ్డారు. దేవుడు నిలిపినటువంటి స్థానంలో వారు ఉన్నారు. దేవుడు నిలిపినటువంటి సహవాసంలో వారు ఉన్నారు. పౌలు కూడా ఒక చక్కటి మాట అంటున్నాడు. కొరింథీయులకు రాసినటువంటి రెండవ పత్రిక 6వ అధ్యాయము 14వ వచనం త్రిపండి. అక్కడ లోకానికి సంఘానికి ఉన్నటువంటి వ్యత్యాసాన్ని గురించి మాట్లాడుతూ ఉంటున్నాడు. మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకుడి, నీతికి దుర్నీతికి ఏమి సాంగత్యము, వెలుగునకు చీకటికి ఏమి పొత్తు అని అంటా ఉంటున్నాడు. రక్షించబడినటువంటి ప్రజలను దేవుడు నీతిమంతులుగా చేసి ఉంటున్నాడు, దుర్నీతి నుండి వేరుపరిచాడు. అనగా ఈ లోకంలో ఉన్నటువంటి విషయాల నుండి, లోకంలో ఉన్నటువంటి ప్రజల నుండి సంఘాన్ని ప్రత్యేకపరిచాడు. తన పరిశుద్ధమైనటువంటి జనాంగముగా ఉండుటకు, నీతిమంతులుగా ఉండుటకు, దేవుని యొక్క నీతిని నెరవేర్చుటకు. కేవలము నీతిమంతులుగా తీర్చబడినంతటి మాత్రాన సరిపోదు, కానీ ఆ నీతిని మన జీవిత విషయాలలో మనం కాపాడుకునే వారంగా మనం ఉండాలి. దేవుని యొక్క నీతిని మన జీవిత క్రియల్లో నెరవేర్చుకునేటువంటి వారంగా మనం ఉండాలి. ఇశ్రాయేలు జనాంగము దేవుడు ఆ పశువులను వేరుపరచమని చెప్పినప్పుడు వేరుపరిచారు. అంటే తమ క్రియల ద్వారా వారు కాపాడబడినటువంటి వారిగా మనం చూడగలుగుతూ ఉంటున్నాం. ఐగుప్తులకు ఉన్నటువంటి బలము దేవుడు తీసివేసి దేవుని ప్రజలకు ఒక బలాన్ని, ఒక శక్తిని ఇక్కడ చేకూరుస్తున్నట్లుగా కూడా మనం చూడగలుగుతా ఉంటాం. కాబట్టి ఎలాంటి సహవాసంలో మనం ఉంటున్నాం? లోకపు సహవాసంలో మనం ఉంటున్నామా? స్నేహాలలో మనం ఉంటున్నామా? పాపపు జనాంగం మధ్య మనం ఉంటున్నామా? దుర్నీతికి నీతికి ఏమి పొత్తు అని అంటా ఉంటున్నాడు. అవిశ్వాసులతో జోడుగా ఉండవద్దు. నిన్ను విశ్వాసిగా ఉండటానికి పిలిచాను. నిన్ను ప్రత్యేకించినటువంటి అనుభవంలో ఉండటానికి నేను పిలిచాను. నా పరలోకపు వారసత్వాన్ని నేను నీకు అనుగ్రహిస్తూ ఉంటున్నాను. నా దీవెనకు నీవు వారసుడువే కానీ నా శాపానికి నీవు వారసుడువు కావు. శాపానికి అన్య జనాంగము శాపగ్రస్తుడు. దేవుని మాట విననటువంటి వారు, లోకములో కలిసిపోయినటువంటి వారు, అంటే దేవుని మీద ప్రేమ లేనటువంటి వారు. కానీ రక్షించబడి క్రీస్తు రక్తంలో శుద్ధీకరించబడినటువంటి జనాంగము శాపానికి కానీ నరకానికి కానీ పాత్రులు కాదు, కానీ దీవెనకు మాత్రమే పాత్రులు అనే విషయాన్ని మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకోవచ్చు ప్రియులారా. అలాగైతే ఇక్కడ గోషేనులో ఉన్నటువంటి రెండవ అనుభవము ఎందుకు ప్రత్యేకపరిచాడు అంటే, ప్రాణ నష్టము కలగకుండా ఆ యొక్క పశువులను కాపాడినటువంటి ప్రభువుగా. అంటే ఇశ్రాయేలీయులకు ఉన్నటువంటి సంపద, ఆ కాలంలో పశువులే వారి యొక్క సంపద, పశువులే వారి యొక్క ధనము. ఎంత పశువులుంటే, ఎంత మరి గొర్రెలుంటే, ఎన్ని బర్రెలుంటే అంత సంపద వారికి ఉన్నట్టుగా. కాబట్టి ఇశ్రాయేలు జనాంగమును దేవుడు స్థిరపరిచినటువంటి విధానాన్ని గోషేను ప్రాంతంలో మనం చూడగలుగుతూ ఉంటున్నాం. మూడవ విషయం మనం చూసినట్లయితే నిర్గమాకాండం 9వ అధ్యాయము 26వ వచనం చదవండి.
గోషేను దేశంలో వడగండ్లు పడలేదు. మూడవ అనుభవం ఏంటంటే వడగండ్లు. చుట్టూ ఐగుప్తంతటా కూడా దెర్ వాజ్ గ్రేట్ హెయిల్. వడగండ్లు కుమ్మరించబడ్డాయి ఆకాశంలో నుండి. ప్రజలు ఏం చేయాలో అర్థం కానటువంటి పరిస్థితుల మధ్య. ఎప్పుడైనా చూసారా వడగండ్లు? ఎంతమంది చూసారు వడగండ్లు? చేయదు. వడగండ్లు అంటే మనం చూసినటువంటి చిన్న చిన్న వడగండ్లు, చిన్న చిన్న రాళ్ళు వర్షం పడుతున్నప్పుడు అవిగా భయంకరంగా ప్రజలు అసలు నివసించలేనని, ఎక్కడ పారిపోవాలో ఏం చేయాలో ఐగుప్తుకు అర్థం కానటువంటి రీతిలో భయంకరమైనటువంటి వడగండ్లు అక్కడ పడ్డప్పుడు ప్రజలు భయభ్రాంతులకు గురి అయిపోయినట్లుగా మనం చూడగలుగుతాం. మనకి ఎప్పుడైనా వడగండ్లు పడితే మన పిల్లలు వెళ్ళి మరీ ఆడుకుంటూ ఉంటారు వాటిని పట్టుకొని. కానీ ఐగుప్తులో మాత్రం అలాంటి సిట్యువేషన్ లేదు. భయంకరమైనటువంటి పరిస్థితి వారి చుట్టూ ఉన్నది. అయితే గోషేనులో మాత్రం ఏమంటున్నాడు? గోషేనులో వడగండ్లు కురవలేదు అని చెప్పి ఇక్కడ మనం చూస్తూ ఉంటున్నాం. ఎంత తీవ్రమైనటువంటి పరిస్థితులు అనానుకూలంగా ఉన్నా కానీ దేవుడు తన ప్రజలను సంరక్షించి కాపాడేటువంటి దేవునిగా మనం ఇక్కడ నేర్చుకోగలుగుతూ ఉంటున్నాం. మన జీవిత అనుభవాలను ఒకసారి వెనక్కి వెళ్ళి మనం చూసుకుంటే గోషేనులో జరిగినటువంటి విధానంగానే దేవుడు మనలను కూడా కాపాడాడు. మన చుట్టూ ఉన్నటువంటి వారు మునిగిపోయినా కానీ దేవుడు మనల్ని లేవనెత్తాడు. దేవుడు మనల్ని స్థిరపరిచాడు. దేవుడు మనల్ని బలపరిచాడు. దేవుడు తాను అనుకున్నటువంటి ఆలోచన మేరకు మన ఆత్మీయతను నడిపించాలని ఆయన ఇష్టపడుతున్నట్లుగా మనం చూడగలుగుతూ ఉంటున్నాం. గెరారు ప్రాంతములో ఏం జరిగింది? అక్కడ మాత్రమే వర్షం పడింది. ఆ చుట్టుపక్కలంతా కూడా ఎండిపోయినటువంటి పరిస్థితి. చుట్టూ కూడా నీరు లేదు. చుట్టూ కూడా ఎడారి ప్రాంతంగా మారిపోయింది. బీడు భూములుగా మిగిలిపోయాయి. కానీ ఇస్సాకు ఫలాన్ని వేశాడంట. ఆ ఫలం ఎంతవరకు పొందాడు? 100 ఫలాన్ని పొందినట్లుగా మనం చూడగలుగుతాం. కాబట్టి కొన్ని పరిస్థితులు విశ్వాసికి కూడా అనానుకూలంగా కనబడవచ్చు. కానీ ఆ అనానుకూలతలోనే దేవుని యొక్క కాపుదలను, దేవుని యొక్క గొప్ప వెలుగును మనం చూడగలుగుతాం. మీ అందరికీ ఒక సందర్భం జ్ఞాపకం చేస్తాను. 9 నెలల క్రితం మమ్మీ చనిపోయినప్పుడు ఆ వారానికి ఒక 2 రోజుల ముందు నుంచే భయంకరమైనటువంటి తుఫాను హైదరాబాద్లో వస్తుందని చెప్పి వాతావరణ శాఖ చెప్పింది. కానీ మండే, ట్యూస్డే, వెనస్డే వర్షము పడలేదు. కానీ ఎప్పుడైతే సమాధి కార్యక్రమాలు ముగించి వేయబడి మనకు బయట ఉన్నటువంటి టెంట్లు, చైర్లు, శామ్యానాలు మొత్తం కూడా అంతా కూడా సర్దేసిన తర్వాత ఎంత ఉధృతంగా, ఎంత భయంకరంగా వర్షం పడిందో, రోడ్డంతా కూడా ఎంత భయంకరంగా మునిగిపోయిందో, ఇంటి లోపలికి కూడా నీళ్ళు ఏ రీతిగా అయితే వచ్చేసాయో, చుట్టుపక్కల కాలనీ అంతా కూడా ఏ రీతిగా మునిగిపోయిందో మీరందరూ కూడా కళ్ళారా చూశారు. అంటే దేవుని బిడల కార్యాలు ఘనంగా జరగగలుగుటకు ఒక వ్యక్తి ఇదే లైన్లో ఉంటాడు. సుబ్బారాయుడని సర్వే ఆఫ్ ఇండియాలోనే పనిచేస్తారు సుబ్బారాయుడు గారు అనేసి. ఆయన హైందవుడు. ఆయన వచ్చి మరుసటి రోజున, అయ్యగారు మీ మమ్మీ ఎంత దీవెన దేవుని దగ్గర నుండి పొందుకుంది, అసలు ఎలాంటి ఆటంకం లేకుండా కార్యక్రమాలు చక్కగా జరిగిపోయిన తర్వాత నేను ఆ సాయంత్రం మరలా ఇటు వస్తే అంతా కూడా నీట్గా తీసేసిన తర్వాత, క్లీన్ చేసిన తర్వాత భయంకరంగా వాన స్టార్ట్ అయింది అని చెప్పేసి ఒక హైందవుడు మన ప్రభువులో ఉన్నటువంటి దైవత్వాన్ని గుర్తించాడు. ఇంకా అటు తర్వాత 15 రోజులు నాన్ స్టాప్గా వర్షం పడింది. 15 రోజులు కూడా నీళ్లు వస్తానే ఉన్నాయి, కాలనీ మునిగిపోతానే. కనుక దేవుని బిడలు చేపట్టినటువంటి ప్రతి కార్యక్రమము కూడా
అది మనకు అనానుకూలంగా ఉంటుందేమో అని మనం అనుకోవచ్చు. కానీ ఆ అనానుకూలతల నుండే గొప్ప అనుకూలతను మరి దేవుడు ఏర్పాటు చేయగలిగినటువంటి వాడిగా మనం గ్రహించవచ్చు ప్రియులారా. అలాగైతే గోషేనులో ఏం పడలేదు? వడగండ్లు పడలేదు. శత్రువు వారిని దాడి చేయలేకపోయాడు. ఎందుకంటే దేవుని యొక్క కరుణ హస్తము వారి మీద తోడుగా ఉన్నట్లుగా మనం చూడగలుగుతూ ఉంటున్నాం. 4వ విషయం మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే నిర్గమాకాండం 10వ అధ్యాయము 23వ వచనం చదవండి. నిర్గమాకాండము 10వ అధ్యాయము 23వ వచనం చదువు. 3 దినములు ఒకరినొకడు కనుగొనలేదు. ఎవడునూ తానున్న చోట నుండి లేవలేకపోయాను. అయినను ఇశ్రాయేలుకందరికీ వారి నివాసములలో వెలుగు ఉండెను. 3 దినములు ఏమున్నదంట? భయంకరమైనటువంటి చీకటి ఉన్నట్లుగా మనం చూడగలుగుతా ఉంటాం. ఇది మరి ఒక తెగులు. ఐగుప్తు ప్రజల మధ్య వెలుగు లేదు. ఎందుకంటే వారిలో దేవుడు లేడు, వారి ఇళ్లలో దేవుడు లేడు. వారి ఇళ్ళన్నీ కూడా చీకటి అయిపోయాయి, వారి హృదయాలన్నీ కూడా చీకటి అయిపోయాయి. కానీ దేవుని ప్రజల యొక్క ఇళ్లలో ఏమున్నదంట? వెలుగు ఉన్నదంట. కట్టిక చీకటి అక్కడ ఏర్పడింది. చీకటి అంటే మామూలుగా ఎదుట మనిషి కనిపించలేనంత భయంకరమైనటువంటి చీకటి. ఎదుట ఉన్నటువంటి వ్యక్తి కూడా కనిపించినటువంటి కటిక చీకటి కమ్మింది. కానీ ఐగుప్తు ఇళ్లలో మాత్రము వెలుగు ఉన్నట్లుగా, వారి నివాసాల్లో వెలుగు ఉన్నట్లుగా మనం చూస్తాం. అన్య జనాంగాలలో శత్రువు చీకటిని పుట్టిస్తాడు. కానీ దేవుని యందలి విశ్వసించినటువంటి బిడ్డల్లో ఇళ్లల్లో నివాసాల్లో వెలుగు ఉండేను అంటే మన హృదయాల్లో దేవుడు వెలుగును స్థాపించాడు. మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి ద్వారా, ఆయన కుమారుడైనటువంటి ఆ ప్రభువు ద్వారా మన హృదయాలు వెలిగించబడినటువంటి అనుభవంలో మనం ఉన్నాం. చీకటి లేదు ఇప్పుడు మనలో. చీకటి సంబంధులము కాదు. చీకటి ఎవరి సంబంధి? సాతానుడి యొక్క సంబంధి. చీకటి వాడి యొక్క బృందం యొక్క సంబంధి. చీకటి లోకము యొక్క సంబంధి. చీకటి పాపములో నివసించేటువంటి ఒక వ్యక్తి యొక్క సంబంధి. కానీ వెలుగు మాత్రం అలాంటిది కాదు. ఆయనలో వెలుగు ఉండేను, ఆ వెలుగు మనలో నివసించుచూ ఉండెను. యోహాను 8:1 అంటాడు కదా, ఇదిగో నేను లోకమునకు వెలుగై ఉన్నాను అని చెప్పి తెలియచేస్తాం. కాబట్టి అలనాడు ఇశ్రాయేలు యొక్క ఇళ్లల్లో వెలుగు ఉన్నది అని అంటే ఆయనే అక్కడ ప్రత్యక్షమై వారికి వెలుగును కుమ్మరించినట్లుగా మనం గ్రహించవచ్చు ప్రియులారా. చుట్టూ కూడా చీకటి భయంకరమైనటువంటి సమస్యలకు, భయంకరం అంటే వారు ఎదుట ఉన్నటువంటి మనిషిని చూడలేకపోయారు అని అంటే ఎదుట వచ్చేటువంటి ప్రమాదము గ్రహించలేనటువంటి కటికమైనటువంటి చీకటి. సాతానుడు కొన్ని సమయాల్లో అలాంటి పరిస్థితులను మన చుట్టూ కలుగు చేసినప్పుడు దేవుని వెలుగు మాత్రం మనకు తోడుగా ఉంటుంది. దేవుని యొక్క జీవము మాత్రం మనకు తోడుగా ఉంటుంది. కఠినమైనటువంటి పరిస్థితుల మధ్య ముందుగా ఏమో ఈగలు వచ్చాయంట, చిన్న సమస్యలు వచ్చాయి, దేవుడు కాపాడాడు. బలమైనటువంటి పశువులు, సిరి సంపదలు కరిగిపోకుండా దేవుడు కాపాడాడు. ఎక్కడి నుంచో భయంకరమైనటువంటి ఉపద్రవము, హెయిల్ వచ్చినప్పుడు వడగండ్ల నుంచి దేవుడు కాపాడాడు. 4వదిగా మనం ఇక్కడ చూస్తూ ఉంటున్నాము, భయంకరమైనటువంటి కటిక చీకటి ఒక విశ్వాసి హృదయాన్ని కమ్మివేసిన, దిక్కు తోచనటువంటి పరిస్థితుల మధ్య కూడా ఆయన మనల్ని విడిచిపెట్టినటువంటి వాడు ప్రియులారా. కొన్నిసార్లు మన ఆలోచనకు అర్థం కాదు ఏం చేయాలో, కొన్నిసార్లు ఎటు వెళ్ళాలో తెలియదు, ఎలాగా పరిస్థితులు ముందు కొనసాగించుకోవాలో తెలియదు. అన్ని పరిస్థితుల మధ్య కూడా దేవుడు మాత్రం తన కరుణా హస్తాన్ని ఇక్కడ వారి హృదయాల్లో, వారి ఇళ్లల్లో, వారి యొక్క నివాసాల్లో వెలిగించినటువంటి అనుభవాన్ని మనం గుర్తించవచ్చు ప్రియులారా. 5వ విషయం మనం చూసినట్లయితే 12వ అధ్యాయం 13వ వచనం చదవండి. 12:13.
మీరున్న ఇండ్ల మీద ఆ రక్తము మీకు గుర్తుగా ఉండును. నేను ఆ రక్తమును చూచి మిమ్మును నశింపచేయక దాటిపోయేదను. నేను ఐగుప్తు దేశమును పాడు చేయుచుండగా మిమ్ము సంహరించుటకు తెగులు మీ మీదకి రాదు అని అంటా ఉంటున్నాడు. ఐదవదిగా ఆయన భయంకరమైనటువంటి వధ, ఆ యొక్క తీర్పు ఇశ్రాయేలు జనాంగం మీదకి, ఏ గుమ్మానికైతే ఆ యొక్క గొర్రెపిల్ల యొక్క రక్తము, ప్రోక్షణ రక్తము ఆ యొక్క నిలువ కమ్మీకి, ఆ యొక్క అడ్డ కమ్మీకి ఏ గొర్రెపిల్ల రక్తం అయితే ప్రోక్షించబడి పూయబడి ఉంటుందో అక్కడ సంహార దూత రాదు. అందుకే ఇక్కడ అంటున్నాడు, మిమ్మును సంహరించుటకు తెగులు రాదు అని చెప్పి ఇక్కడ తెలియచేస్తా ఉంటున్నాడు. దే వర్ సెపరేటెడ్ ఫ్రమ్ ద జడ్జ్మెంట్ ఆఫ్ గాడ్. ఐగుప్తులోనేమో భయంకరమైనటువంటి అంగలార్పు, దేవుని మాట విననటువంటి ఫరో, దేవుని మాట విననటువంటి ఐగుప్తు జనాంగము ఏమయ్యారండి? వారి ఇళ్లలో ఏం జరిగింది? చివరి తీర్పుగా ఫస్ట్ బార్న్ చనిపోయారు. ప్రథమ సంతానంగా పుట్టబడినటువంటి వారు చనిపోయినట్లుగా మనం చూడగలుగుతాం. అప్పుడు కానీ ఫరో కళ్ళు తెరవబడలేదు. అప్పటి వరకు అనేకమైనటువంటివి వచ్చాయి. చుట్టూ ఉండేటువంటి వారు చెప్పారు, సైన్యాధిపతులు చెప్పారు, ఇంకా వద్దు, చాలు, పంపించే ఒక తెగులు తర్వాత ఒక తెగులుతో ఒకటి, నీ మూర్ఖత్వాన్ని వదిలే, అక్కడ ప్రజలు నాశనం అయిపోతా ఉంటున్నారని చెప్పి ఫరోకు చెప్పారు. కానీ ఫరో కఠిన హృదయము, అది కూడా దేవుడే చేశాడు. ఫరో హృదయము కఠినపరచబడినందున వారి మీదకి తెగులు దేవుడు ఆహ్వానించాడు. కాబట్టి భయంకరమైనటువంటి ఆ యొక్క సంహార దూత ఇశ్రాయేలీయుల యొక్క గుమ్మాలను తాకలేదు, దాటి వెళ్ళిపోయింది. దానికి కారణం ఏంటి? గొర్రెపిల్ల యొక్క రక్త ప్రభావం వారి ఇళ్లలో ఉన్నది, వారి యొక్క గుమ్మాలకు ఉన్నది. అలాగే మనల్ని కూడా సాతానుడు తాకలేడు, నరకము మనల్ని తాకలేదు. సాతానుని యొక్క అపవాది తంత్రములు, శక్తులు ఏవి కూడా మనల్ని తాకలేవు. ఎందుకు అనంటే క్రీస్తు రక్త ప్రభావం ఎక్కడున్నది? ఇప్పుడు మన జీవితాల మీద ఉన్నది. మన జీవమునకు ఆధారం ఆయన రక్తం, మన ఆత్మీయతకు ఆధారము ఆయన రక్తం, మన నిరీక్షణకు ఆధారము ఆయన యొక్క రక్తం. సాతానుడు మనల్ని సంహరించి నరకానికి పంపించడానికి వాడికి ఏ శక్తి కూడా లేదు. ఎందుకంటే ప్రోక్షించబడినటువంటి రక్త ప్రభావము చేత మనము కాపాడబడుతూ ఉంటున్నాం. పాత నిబంధనలోనే ఒక స్త్రీ ఉన్నది, ఇదే రక్త ప్రభావానికి సంకేతముగా ఉన్నటువంటి ఒక చిహ్నం ద్వారా కాపాడబడింది. చెప్తారా ఎవరో? ఈ రక్తానికి గుర్తుగా ఉన్నటువంటి చిహ్నానికి గుర్తుగా ఒక స్త్రీ కాపాడబడింది. రాహాబు గవినికి, ఆ యొక్క కిటికీకి ఎర్రటి దారము ఉన్నది, ఆమె కాపాడబడింది. అలాగే మన జీవితాలకు కూడా క్రీస్తు రక్తము ఆధారమై ఉన్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. అలాగైతే దేవుడు మనల్ని ప్రత్యేకపరిచాడు. అలనాడు ఇశ్రాయేలును, యోసేపు కుటుంబాన్ని, యాకోబు కుటుంబాన్ని ప్రత్యేకపరిచాడు. అయితే ఇశ్రాయేలు బహుగా విస్తరించిన తరువాత వారు విమోచించబడ్డారు ఐగుప్తు దేశము నుండి. అయితే మార్గ మధ్యంలో వారు మార్గాయాసము చేత రాలిపోయారు. ఆ ప్రత్యేకించబడినటువంటి అనుభవాన్ని వారు కాపాడుకోలేకపోయారు. దేవుడు వారిని ప్రత్యేకించినటువంటి రీతిలో పొందుపరిచాడు, పరిశుద్ధ జనాంగంగా ఉంచాడు, మనకు కావలసినటువంటి సదుపాయాలన్నీ కూడా ఇస్తున్నాడు. ఎండవేడి మీద తగలకుండా నీడనిస్తూ ఉంటున్నాడు, రాత్రి భయం లేకుండా అగ్ని స్తంభాన్ని మనకి ఇస్తూ ఉంటున్నాడు. అన్ని విధానాలుగా కూడా దేవుడు కాపాడుతున్నాడు కదా అని చెప్పి కృతజ్ఞత కలిగి ఉండవలసినటువంటి వారు కృతజ్ఞతాహీనులై తమ పరిశుద్ధతను కానీ తమ ప్రత్యేకతను కానీ కాపాడుకోలేక నాశనం అయిపోయినటువంటి వారిగా మనం చూడగలుగుతూ ఉంటున్నాం. కానీ దేవుడు ఈనాడు మనల్ని పిలిచి ఉంటున్నాడు.
లోకము నుండి మనం వేరుపరచబడ్డాం, సంఘములో చేర్చబడ్డాం. ఏ సంఘమైనా పర్లేదు, క్రీస్తు స్వరక్తం ఇచ్చి సంపాదించుకున్నటువంటి సార్వత్రిక సంఘము, ప్రపంచంలో ఉన్నటువంటి ఏ సంఘమైనా విశ్వాసిగా మనం చేర్చబడ్డాము అనంటే ఆయన కాపుదల, గోషేనులోనికి మనం చేర్చబడ్డామనేటువంటి అనుభవాన్ని మనం చూడాలి. ఆర్ వి ఏబుల్ టు ఎక్స్పీరియన్స్ గోషేన్ ఇన్ అవర్ లైఫ్స్? గోషేనును మన జీవిత అనుభవాల్లో నుండి పొందుకోగలుగుతున్నామా? ఆ ప్రత్యేకించబడినటువంటి క్రమాన్ని మనం కలిగి ఉంటున్నామా? సమూయేలు 2వ గ్రంథం తిప్పండి. సమూయేలు 2వ గ్రంథము 24వ అధ్యాయము 25వ వచనం చురుగ్గా తిరిపి చదవండి. సమూయేలు 2వ గ్రంథము 24, 25. అక్కడ దావీదు యెహోవా నామమున ఒక బలిపీఠమును కట్టించి దహన బలులను, సమాధాన బలులను అర్పించెను. అక్కడ ప్రత్యేకపరిచి దహన బలులను, దేవునికి అర్పణలను అర్పించెను అని మనం చూడగలుగుతా ఉంటున్నాం. కనుక ప్రత్యేకత లేనిదే దేవునికి ఇష్టంగా మనం ఉండలేము. లోకము నుండి వేరు చేయబడినటువంటి స్వభావం మనలో లేనిదే మన హృదయం మారాలి, మన నడవడిక మారాలి, మన క్రియలు మారాలి. పరిశుద్ధులము అనే దానికి సంకేతముగా, క్రీస్తును ధరించినటువంటి వారికి సంకేతముగా మనము చేర్చబడినటువంటి అనుభవంలో మనం ఉండాలి. అలా కాకుండా లోకంలో, సంఘంలో నుండి లోకంలోకి వేరు చేయబడ్డాం అనుకోండి, అది భయంకరంగా ఉంటుంది ప్రియులారా. మనం లోకం నుండి సంఘములోనికి చేర్చబడ్డాం, ప్రత్యేకపరచబడ్డాం, ప్రత్యేకమైనటువంటి అనుభవంలో మనం ఉండాలి. కనుక గోషేను ప్రాంతంలో ఉన్నటువంటి ఇశ్రాయేలీయులు ఎన్ని విషయాల నుండి తప్పించబడ్డారు? మొదటిగా ఈగల సమూహము నుండి వారు తప్పించబడ్డారు. రెండవది, వారి పశువులు కాపాడబడ్డాయి. ఐగుప్తులో ఉన్నటువంటి పశువులు వదకు తేబడ్డాయి. మూడవదిగా మనం చూసినప్పుడు అక్కడ వడగండ్ల వాన పడింది. వడగండ్లు పడ్డాయి కానీ గోషెన్లో మాత్రం ఒక్క వడగండు కూడా పడలేదు. ప్రజలందరూ సురక్షితంగా ఉన్నారు. నాలుగవ అనుభవం ఏంటి? కనుక తర్వాత ఐదవదిగా సంహారము. సమస్తము కూడా ఆయన రక్త ప్రభావం ద్వారా సంరక్షించబడినటువంటి అనుభవము, ఆయన కాపుదల, ఆయన సంరక్షణ, ఆయన పోషణ 5 విధానాలుగా కంటే కూడా మించినటువంటి విధానాలుగా మన జీవితాల్లో మనం చూడగలుగుతూ ఉంటున్నాం. ఇప్పుడు మనం గోషేను అనగా సంఘములో చేర్చబడ్డాము. సంఘపు అనుభవము, వేరు చేయబడినటువంటి ఆ యొక్క ఆత్మీయమైనటువంటి అనుభూతి మన జీవితాల్లో మనం పొందుపరచుట ద్వారా గొప్ప దీవెన, గొప్ప కాపుదల, గొప్ప సంరక్షణ మన మీద దేవుడు సమృద్ధిగా కుమ్మరించునుగాక. ప్రార్థన చేస్తున్నాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించినటువంటి మా ప్రియ రక్షక మా యేసయ్య, ఈ యొక్క మధ్యాహ్న కాలపు సమయంలో మా వినికిడిలో చదవబడినటువంటి లేఖన భాగమును మీరు దీవించి మా హృదయాలకు మీరు తేటపరిచిన విధానాన్ని బట్టి ఎంతగానో స్తుతించుచూ ఉంటున్నాం. అలనాడు నాయన గోషేనును మీరు ప్రత్యేకపరిచి అందులో ఇశ్రాయేలు జనాంగాన్ని మీరు స్థిరపరిచి, యాకోబు సంతానాన్ని మీరు స్థిరపరిచి, వారికి మీరు స్వాస్థ్యముగా వారు వర్ధిల్లుటకు మీరు ఇచ్చినటువంటి ఆ యొక్క భూభాగంలో అన్య జనాంగాల మధ్య వారు ప్రత్యేకించబడినటువంటి అనుభవంలో, వారు కాపాడబడినటువంటి అనుభవంలో, వారు స్థిరపరచబడినటువంటి అనుభవంలో, వారు సంహారక దూత నుండి వారు కాపాడబడినటువంటి అనుభవంలో మేము చూస్తూ ఉంటాం. కాబట్టి మమ్మల్ని కూడా మీరు ప్రత్యేకపరిచారు. లోకములో నుండి సంఘములోనికి మమ్మల్ని చేర్చారు. సంఘములో చేర్చబడినటువంటి ప్రతి విశ్వాసిని కూడా వేరుపరచబడినటువంటి అనుభవం, అంటే ప్రత్యేకించబడినటువంటి అనుభవము, మీ కొరకు జీవించేటువంటి అనుభవం, పాపం కొరకు కాదు, లోకం కొరకు కాదు, నీతి కలిగినటువంటి జీవిత విధానాన్ని మేము జీవించి మరింత దీవెనలను, మరింత కాపుదలను, మరింత సంరక్షణను మేము కాపాడుకొని ముందుకు కొనసాగించేటువంటి భాగ్యాన్ని మాకు అనుగ్రహించండి. ఈ మధ్యాహ్న కాలపు సమయంలో చేరి వచ్చినటువంటి ప్రియ సంఘాన్ని మీరు దీవించండి. నాయన రాలేకపోయినటువంటి బిడ్డలు కూడా మరి యొక్క సమయానికి మీరు నడిపించండి. ఈ వారంలో ప్రకటన చేయబడినటువంటి సంఘ కార్యక్రమాలన్నీ కూడా చక్కగా జరగలుగుటకు, మీ నామానికి మహిమకరంగాను మాకు దీవెనకరంగా జరగలుగుటకు మీ యొక్క సహాయం అనుగ్రహించు.
యూట్యూబ్ ద్వారా కూడా వీక్షించేటువంటి ప్రతి ఒక్కరిని కూడా నిండారుగా ఆశీర్వదించి మీరే మహిమ పొంది సంరక్షించి కాపాడుదురు. ఈ కొద్ది మనవులు మా ప్రియరక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారైతే శ్రేష్టమైనటువంటి నామములో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొనుచు నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయినటువంటి దేవుని యొక్క ప్రేమయు, మన ప్రభువును మన రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి యొక్క కృపయు, పరిశుద్ధాత్ముని యొక్క అన్యోన్య సహవాసము సని సర్వలోకంలో ఉన్నటువంటి పరిశుద్ధులందరితో పాటు మనకును సదాకాలం తోడే నడిపించునుగాక. ఆమేన్. అందరికీ వందనాలండి. సెలవు తీసుకుంటాం.